नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। जिलाधिकारी मीना श्रीनिवास ने कहा कि तेलंगाना पद्मशाली कर्मचारी संघ द्वारा संयुक्त वरंगल जिले में चलाए जा रहे सेवा कार्यक्रम का विस्तार किया जाना चाहिए और जरूरतमंद छात्रों को प्रदान किया जाना चाहिए। तेलंगाना पद्मशाली कर्मचारी संघ वारंगला जिला 2025 दीवार कैलेंडर का अनावरण जिला ग्रामीण विकास अधिकारी मीना श्रीनिवास ने संघ कार्यालय में किया। इस अवसर पर श्री मीना श्रीनु ईगा वेंकटेश्वरेलु श्री वासुलू के साथ उन्होंने कहा कि तेलंगाना पद्मशाली कर्मचारी संघ द्वारा संयुक्त वरंगल जिले में चलाए जा रहे विभिन्न सेवा कार्यक्रम का और विस्तार किया जाना चाहिए तथा जरूरतमंदों की मदद की जानी चाहिए। उन्होंने अनुरोध किया कि पद्मशाली छात्रों को आवश्यक सहायता प्रदान करें तथा उनके विकास में योगदान दे। తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తరఫున స్టేట్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున రూపొందించిన తయారు చేసిన 2025 క్యాలెండర్ని ఈరోజు డిఆర్డీఏ హన్మకొండలో ప్రారంభించడం జరిగింది, ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మన పద్మశాలి ఉద్యోగ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర సంక్రాంతి మరియు రానున్న అన్ని రోజులకు సంబంధించి శుభాకాంక్షలు డిఆర్డీఓ తరఫున మన సంఘం తరఫున తెలియదు. పద్మశాలి ఉద్యోగుల సంఘం గత 20 సంవత్సరాల నుండి ఒక క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వరంగల్లో ప్రారంభించబడి ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలతో పనిచేస్తుంది. ఈ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను అన్ని జిల్లాల్లో రిలీజ్ చేస్తున్నారు, ఆవిష్కరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మన డిఆర్డీఏ పీడీ గౌరవనీయులు మేనసీన్ గారు మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈఓ బాలరాజు గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ వరంగల్ జిల్లాలో రానున్న రోజుల్లో సొంత కార్యాలయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నడుపుతున్న ఒక పద్మశాలి ఉద్యోగుల సంఘానికే సొంత భవనం అనేది ఉన్నది. దానికి వరంగల్ జిల్లా నుండి పెద్ద మొత్తంలో డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్క పద్మశాలి ఉద్యోగులకి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మార్కండ్. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి దీనికోసం హాజరైనటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి ప్రత్యేకంగా ఈరోజు మరి ఎంతో బిజీ ఉన్నా మనకి సమయాన్ని కేటాయించి తన ఛాంబర్లో ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు డిఆర్డీఓ హన్మకొండ మీనసీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు బాలరాజు గారు ఫస్ట్ నుండి మన సంఘానికి వెన్నంటూ ఉంటున్నారు. వారికి కూడా వారి సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సహకారం ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఇచ్చుకొని మరి ఉద్యోగుల సంఘ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.